తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. కడప నుండి అర్జున్ గారు మరొక ప్రశ్న ఇస్తున్నారు. శైశవాత్మగానే ఉండి మోక్షం పొందవచ్చా, లేకపోతే వృద్ధాత్మ అయ్యాకే మోక్షం ఉంటుందా? ఇది చాలా వరకు మోక్షం అనేది వచ్చింది అంటే వాడు వృద్ధాత్మ అయ్యాడని అర్థం. అది ఒక జన్మలోనే సాధ్యం అవ్వచ్చు, లేదా 100 జన్మలు సాధ్యం అవ్వచ్చు. మోక్షం అంటే విడుదల. ఎవరైతే విడుదలయ్యారో, ఎవరైతే అజ్ఞానం నుంచి విడుదలయ్యారో వాళ్ళు ఇంకా వృద్ధాత్మ అయిపోయినట్లే. అంతేగాని శైశవాత్మ మోక్షం వచ్చింది అంటే అర్థం ఏంటి? శైశవాత్మ వృద్ధాత్మగా మారిపోయింది. ఒక పిల్లవాడు పెద్దవాడు అయిపోయాడు అలాగనమాట. కనుక మీరు ఒక పిల్లవాడికి చూడండి, కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళ ప్రవర్తిస్తుంటారు, చాలా ఉన్నతంగా బిహేవ్ చేస్తుంటారు. మీరేమంటారు? అబ్బా ఈ చిన్న వయసులోనే ఎంత మెచ్యూర్డ్గా ఉన్నారా అంటారు. అలాగనమాట. కనుక ఒక ఆత్మ మోక్షం సాధించింది అంటే అది వృద్ధాత్మ అయితేనే సాధిస్తుంది, లేకపోతే ఎలా సాధిస్తుంది? బాల్యాత్మగా ఉన్నవాడు బాల్యంలాగే ఉంటాడు. వృద్ధాత్మ మీకు బాల్యాత్మలా కనిపించవచ్చు కాక, అందుకని అది వృద్ధాత్మే. కనుక మోక్ష స్థితిలో ఉన్నది అంటే, మోక్షం వచ్చింది అంటే అది వృద్ధాత్మ అయింది. అయితే అది వెంటనే ఎలా అయిందంటే అవ్వచ్చు, ఒక రోజులో అవ్వచ్చు, ఒక సెకండ్లో కూడా అవ్వచ్చు, లేదా 100 సంవత్సరాలు పట్టచ్చు. కనుక మోక్షం వచ్చింది అంటే ఖచ్చితంగా వృద్ధాత్మ స్థితిలోకి వస్తేనే మోక్షం వస్తుంది. వృద్ధాత్మ కూడా కాదండో, ఇంకా చాలా ఉన్నాయి. వృద్ధాత్మ తర్వాత ఇంకా పైలోకాలు ఉన్నాయి, పైన కథ చాలా ఉంది. అందుకని భూలోకానికి సంబంధించిన వరకు అయితే వృద్ధాత్మ అయితే చాలు, వాళ్ళకు మోక్షాన్ని ఇస్తారు. కనుక ఒక శైశవాత్మ, బాల్యాత్మ, యవనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, ఇలాగా ఆత్మ యొక్క దశలు ఉంటాయి. ఆ దశలు దాటుతూ వృద్ధాత్మగా వచ్చి మోక్షాన్ని పొందుతుంది. ఇక భూలోకంలో నేర్చుకోవడానికి ఏం లేవు కాబట్టి వేరే లోకాల్లో మళ్ళీ జన్మ తీసుకుంటుంది. మళ్ళీ ఈ వృద్ధాత్మ ఆ వేరే లోకాల్లో బాల్యాత్మ అవుతుంది. ఎందుకంటే అక్కడ దీని తాతలు ఉంటారు, అక్కడ ఎందుకన్నా ఉన్నతమైన ఆత్మలు ఉంటాయి. కనుక ఇదంతా నిరంతర జర్నీ. అందుకని మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది పక్కన పెట్టేసి, ఇప్పుడు నేను ఎంత ఎదగాలి, నా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి నేను ఏమి నేర్చుకోవాలి, నా శత్రువుల దగ్గర నుంచి నేను ఏమి నేర్చుకోవాలి, నేను ఎంత క్షమతో ఉండాలి, నేను ఎంత కరుణతో ఉండాలి, ఉంటున్నానా లేదా అని ఎవరికాళ్ళు పరిశీలించుకుంటూ ఉంటే వాళ్ళ యొక్క ఆత్మస్థితి పెరుగుతూ ఉంటుంది. పెరిగింది మళ్ళీ అలాగే ఉండిపోతుంది అనుకున్నారు, సడన్ గా మళ్ళీ కిందకు దిగుతుంది. అందుకని నిరంతరం ఎరుక ఉండాలి. ఎప్పటిదాకా ఉండాలి ఎరుక అని అర్జునుడు అడుగుతాడు కృష్ణుడిని. అంత్యకాలమందు వరకు అంటాడు సింపుల్ గా కృష్ణుడు. అంత్యకాలం అంటే ఏంటండి? అంత్యకాలం అంటే మీ జీవితం శైశవాత్మ వృద్ధాత్మ అయిందాక, అంటే పరిపూర్ణమైందాక. పూర్ణాత్మ, పరిపూర్ణాత్మ, ఇంకా మహా పరిపూర్ణాత్మ కూడా ఉంది. సో చాలా ఉంది డెస్టినీ. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, నిరంతరం మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ నేను ఎలా ఉన్నాను అన్న ఎరుకలో ఉంటే అది తొందరగా సాధ్యమవుతుంది. మీ అందరూ తొందరగా వృద్ధాత్మలు అయిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.